తమ్ముడు తనవాడైనా ధర్మం న్యాయంగా ఉండాలి. మన పక్క సమర్థించే నలుగురు ఉన్నారని మనకొకలాగా, అవతల పక్క ఎవ్వరూ లేరని వాళ్ళకి ఇంకొకలాగా న్యాయం ఉండకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అది మన ఇంట్లో వాళ్ళు చేసినా తప్పే, మన పక్కింట్లో వాళ్ళు చేసినా తప్పే. వేరే వాళ్ళ జీవితాల్లోకి అన్యాయంగా వస్తే బుద్ధి చెప్పాలి, గుణపాఠం నేర్పాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే ఈ సమాజంలో మగవాడి మీద నింద పడితే అతను బాగా డబ్బులు సంపాదించినప్పుడు లేదా ఫ్యూచర్ లో గ్రో అయినప్పుడు ఆ నింద పోతుంది. కానీ ఆడపిల్ల మీద నింద పడితే చచ్చిన తర్వాత కూడా ఆ నింద బ్రతికే ఉంటుంది. అదొక్కటి గుర్తు పెట్టుకొని కొంచెం మనసుతో ఆలోచించి ప్రవర్తించాలి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళు నిజంగా బతకడానికి బయటకు వచ్చినా వాళ్ళని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. చేసిన తప్పుకి బుద్ధి చెప్పాలి, గుణపాఠం నేర్పాలి అనుకోవడం తప్పు కాదు. కానీ బ్రతుకు మీద కొట్టకూడదు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమై ఉంటే గనక ఖచ్చితంగా ఫాలో చేయండి.